దానికి సమయం ఇచ్చాడు. చూడండి, సమయం ఇవ్వడం కూడా గొప్ప సంగతే. సమయం ఇవ్వడం కూడా గొప్ప సంగతే. సమయం లేకపోతే ఏం చేయాలా? సమయం అంటే ఏమైనా చేసుకోవచ్చు. సమయం అంటే ఏదైనా ఒక ఆపద వస్తూ ఉంది, ఆపద మీదికి వస్తూ ఉంది, నీకు సమయం ఉంది, ఆపద రాకుండా నీవు దాన్ని కాపాడుకోవచ్చు. సమయం లేదనుకో, సరైన మీదికి వచ్చింది అనుకో, ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అయితే దేవుడు ప్రేమగల దేవుడు, అన్ని గుణాలు బాగున్నాయి కనుక అందుకే ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు నేను సమయం ఇస్తున్నాను, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చినాను, నీ మనసు మార్చుకోవడానికి నేను నీకు సమయము ఇచ్చాను. కనుక సమయం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? సమయాన్ని చెప్పండి, సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రభు సమయం ఇస్తాడు, తరుణం ఇస్తాడు. మళ్ళీ సమయం రాకపోతే ఏం చేయాలా? సమయం రాకపోతే ఏం చేయాలా? ఒక యవనస్తురాలు మందిరానికి పోయిందంట. స్పెషల్ మీటింగ్, ఆ రోజు స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్కు పోయింది. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు, మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. నీ పాపాలు ఒప్పుకో, నీ పాపములకు పరిహారం పొందు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం పొందు అని ఎంతగానో దేవుని వాక్యము సుత్యత కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంది. ఒప్పుకో పాపం ఒప్పుకో అంటే ఆ యవనస్తురాలు తట్టుకోలేకపోయింది, ఆ మందిరంలో ఉండలేకపోయింది, వెళ్ళిపోయింది, ఇంటికి పోయింది. ఇంటికి పోయి పండుకున్నా కూడా అదే మాటలు వినపడుతున్నాయి. అదే మాటలు వినపడుతూ ఉంటే అప్పుడు చెప్పింది, నేను యవనస్తురాలను, నాకు ఇంకా సమయం ఉంది, ఇంకా నేను లోకంలో మరి నా ఆశలు తీర్చుకోవాలా, ఇప్పుడు ఒప్పుకోను, ఓ సంవత్సరానికి ఒప్పుకుంటాను అనింది. సంవత్సరానికి ఒప్పుకుంటా అంటే పోలే, ఇంకా ఒత్తిడి, ఒప్పుకో నీ పాపాలు ఒప్పుకో అని అంటే ఆఖరికి తట్టుకోలేక 6 నెలలు అని చెప్పింది. అట్లా పోయి 6 నెలలు పోయి 3 నెలలు అయింది, 3 నెలలు పోయి నెల అయిపోయింది, వారం అయిపోయింది. ఆ ఫోర్స్ అనేది అట్లాగే వస్తూ ఉంది. చివరకు ఆ రాత్రి ఏమనిందంటే, నువ్వేమన్నాను, ఈ దినము నేను ఒప్పుకొని రేపు ఒప్పుకుంటాననింది. ఏమనంది? రేపు ఒప్పుకుంటానంది. ఆ రాత్రి ఆమె చనిపోయింది. అంటే ఎందుకు ఆ రాత్రి ఆమె చనిపోతుంది? చనిపోకముందు ఆ ఆత్మను రక్షించడానికి, ఆ యవనస్తురాల్ని రక్షించడానికి దేవుడు ఆమెకు తరుణం ఇచ్చాడు. మీటింగ్ తీసుకుపోయాడు, మీటింగ్లో మాట్లాడాడు. ఒప్పుకోవడానికి ఆ రాత్రి సమయం లోపల తన జీవితాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. తట్టుకోలేక ఇంటికి పోయింది. ఒక్క మాట తను యేసు ప్రభువును అంగీకరించింటే, ఒక్క మాట యేసు ప్రభువును అంగీకరించినట్లుగా ఒక మాట మాట్లాడంటే ఆత్మ దేవుని దగ్గరికి పోయేది. ఏమన్నా చెప్పు, నేను ఈ రాత్రి ఒప్పుకోను. చూడండి, అంటే సమయము దేవుడు ఇచ్చాడు, కానీ ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలే. అది సమయం ఇచ్చాడు, ప్రభు సమయం ఇచ్చాడు. ఆ అమ్మాయి దేవుని దృష్టిలో ఉంది, అది దేవుని దృష్టిలో ఉంది కనుక సమయం ఇచ్చాడు.
మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు అని ఎంతో విధంగా చెప్పిండు. కానీ ఆ పాప, ఆ అమ్మాయి తన జీవితం లోకంలో ఇంకా జీవించాలా, ఇంకా ఆశలు తీర్చుకోవాలా అన్నటువంటి విషయంలో ఆ విలువైన రక్షణను, విలువైన జీవితాన్ని పోగొట్టుకుంది. బైబిల్లో కూడా మనం చూస్తే యేసు ప్రభు జక్కయ్య కోసం వచ్చాడు. జక్కయ్య ఎట్లున్నాడు? పాపి అని పిలువబడుతూ ఉన్నాడు. జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య పాపి అని పిలువబడుతున్నాడు. పాపానికి వచ్చే శిక్ష ఏమిటి? మరణం. ఏ మరణము? రెండో మరణం, అగ్ని గంధకములతో మండే గుండం. కనుక జక్కయ్య పాపిగా ఉండి మరి నరకాన్ని పోవడం దేవునికి ఇష్టములే. అందుకే ఏం చేశాడు? వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ఎరుకో పట్టణానికి పోకూడదు, అది శాపగ్రస్తమైనటువంటి పట్టణం అది. అయినా కూడా ఆయన వచ్చింది దేనికోసము? శాపమును ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు. జనసమూహం అంతా ఆయన చుట్టూ ఉన్నారు. అయితే ఆయన నేత్రాలు ఎవరి మీద ఉన్నాయి? జక్కయ్య మీద ఉన్నాయి. ఎక్కడ జక్కయ్య వస్తా ఉన్నాడు. ఈ జక్కయ్య ఏం చేశాడు? పొట్టోడు కనుక తాను ఏం చేశాడు? నేను చూడలేను అనుకొని ఒక మేడు చెట్టు ఎక్కాడు. చూడండి, ఆ మేడు చెట్టు ఎక్కుట అనేది తనకు కలిగిన అవకాశం. ఆ మేడు చెట్టు లేకపోతే ప్రభు కనుక్కోలేడు. ప్రభు ఈయన చూడలేడు, ఈయన ప్రభువును చూడలేడు. తగ్గించుకొని, ధనవంతుడై ఉండి కూడా తగ్గించుకొని చూడాలా ఎట్టుంటాడో ఆయన అని చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కాడు. ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎత్తుక్కుంటూ ఇప్పుడు చూశాడు. చూసి చెట్టు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు, జక్కయ్య త్వరగా, నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు. సమయం, మనసు మార్చుకోవడానికి సమయం. చూడు, మనసు మార్చుకోవడానికి సమయం దొరికింది. ఇప్పుడు ఏం చేసిండు? వద్దు ప్రభు అన్నాడా? ఈయన నా ఇంట్లోకి వస్తే అంత మారాల, నా ఇల్లు అంత మార్పు చెందాలా, నేను రేపటి నుంచి లంచం తీసుకోకూడదు, రేపటి నుంచి మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు అని అనుకున్నాడా? అనుకోలే. అనుకున్నాడు. తన జీవితం మార్చుకోవాలని అనుకునే ఉద్దేశం కాదు, అనుకున్నాడు. అంతేగాని రక్షణ పొందాలని లేదు. యేసు ప్రభువును చూడాలనుకున్నాడు, రక్షణ పొందాలని కాదు, తన జీవితం మార్చుకోవాలని కాదు. యేసు ఎవరో అని చూడగోరాడు. వచ్చాడు. ఆశ్చర్యంగా ఆ వెలుగు వచ్చింది లోపలికి. ఆయనతో కూడా ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు లోనికి వచ్చింది. వెలుగు వచ్చి ఏం చేసింది? చీకటిని పారతోలేదు. చూడండి, వెంటనే అతడు ఏం చేశాడు? ఎవరు చెప్పలే. ఏమయ్యా, నువ్వు ఇది సంపాదించినావు, అది సంపాదించినావు, అన్యాయం చేసావు, మోసం చేసావు, వాళ్ళని మోసం చేసావు, వీళ్ళని మోసావు అని ఎవరు చెప్పలే. ప్రభు కూడా చెప్పలే, ప్రభు కూడా అనలే. ప్రభు ఆ ఇంటిలో చోటు అడిగాడు, అంతే, చోటు అడిగాడు. మరి యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చిన వెంటనే, ఇదిగో ప్రభు, ఆస్తులు సగం బీదలకు ఇస్తున్నా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు చెల్లిస్తాను. ఎంత మార్పు అది, ఎంత మార్పు కలిగింది యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చిన వెంటనే. ఈ అవకాశం సద్వినియోగపరుచుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఇంటికి రక్షణ వచ్చింది. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, రక్షణ పొందాడు. పాపి, ఊరంతా కూడా అతన్ని పాపి 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 అని పిలిచే వ్యక్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా చేయబడ్డాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యము. పరలోక సంబంధిగా అతడు చేయబడ్డాడు. చాలామంది ధనవంతులు ఉన్నారు లూకా సువార్తలో.
వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశం పొందలే. ఒక్కొక్కరు ఏమైనారు, ఒక్కొక్కరు దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నారు. అయితే ఈ ధనవంతుడు ఈయన ఏం చేశాడు, దాన్ని సంపాదించుకున్నాడు, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తర్వాత ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. ఈ దిక్కు దొంగ, ఈ దిక్కు దొంగ, ఇద్దరు దొంగలు. ఒకడు ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు క్రీస్తువు కదా, నీకు రక్షించుకోనే అంటే అన్నీ తెలుసు అతనికి. ఈయన క్రీస్తు, ఈయనలో రక్షణ ఉంది, ఈయన మనలను బ్రతికించగలడు అని ఇద్దరు దొంగలకు తెలుసు. బాగా ఇద్దరు దొంగలకు తెలుసు, క్రీస్తు అనేది తెలుసు. అయితే నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో అంటే ఇంకా ఈ లోకంలో జీవించడానికే తాను ఇష్టపడుతున్నాడు. కానీ ఇంకా చచ్చిపోతాడు, ఇంకా అయిపోయింది. శిలలు వేశారు, చీలలతో బిగించారు, రక్తం కారుతూ ఉంది. కొన్ని నిమిషాలకే చచ్చిపోతాడు. కొన్ని నిమిషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు తెలియదు, కొద్ది నిమిషాలకు చచ్చిపోతాడు. ఒరే నేను ఇప్పుడు చచ్చిపోతున్నా, అయ్యా నీ రాజ్యం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగ అన్నట్లు అనలే, ఈ దొంగ అన్నట్లు అనలే. ఏమన్నాడు, నీ క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. నేను రక్షణ పొంది మళ్ళీ దొంగతనం చేయాలా, మళ్ళీ మోసం చేయాలా, మళ్ళీ అన్యాయంగా జీవించాలని అతను ఉద్దేశించాడు. కానీ తన జీవితం మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి ఇష్టపడలే. ఆ సమయంలో కూడా, ఆ కొద్ది సమయంలో కూడా. నేను ఒక ఆయన దగ్గరికి పోయిన, ముసలాయన ఆయన. అప్పుడు నేను కొత్తగా రక్షణ పొందాను. ఒక ఆయన ముసలాయన, ఆయన బాగలేదు అంటే చచ్చిపోతాడు అంటే పోయినాం. నన్ను పిలిచిపోయినారు అప్పుడు కొత్తలో. అప్పుడు చాలా, నేను కొత్త అంటే దాదాపు 40 ఏళ్ళ కిందట, దగ్గర 40 ఏళ్ళు ఏంటది. పోయిన ఆయనకు వాక్యం చెప్తాను. వాక్యం చెప్తా ఉంటే 5 నిమిషాలు ఎక్కువైంది అంతే. ఇంతసేపు ఆ వాక్యం చెప్పేది అంటున్నాడు. ఏమంటాడు అంటే ఆ వాక్యమును అంగీకరించే స్వభావము లేదు. ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, అదే ఇంకా 2 మాటలు చెప్పు అని అనాల. లాస్ట్ మన జీవితంలో చచ్చిపోయేటప్పుడు ఇంకా 2 మాటలు, ఇంకా 2 అట్లా దైవికంగా సిద్ధపడాల. ఇంతసేపు ఆ వాక్యం చెప్పేది అంటే చెప్పిన మాటలు ఆయనలో ఫలించలే. చూడండి, దేవుడు సమయం ఇస్తే కూడా దాన్ని. మరి ఈ దొంగ ఏం చేశాడు, అరే నువ్వు నేను పాపం చేశాం కనుక ఈ శిక్ష మనకు తగ్గిందే. ఈయన ఏం నేరం చేయలేదు, ఈయనకు రాజ్యం అందే, ఈయన క్రీస్తు, ఈయన రక్షకుడు, ఈయన యేసు అని ఏమన్నాడు, యేసు ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అంతే. ఎంత సమయం, కొద్ది సమయం, 5 నిమిషాలు చచ్చిపోతాడు. 5 నిమిషాలు చచ్చిపోయే వ్యక్తి దగ్గర వచ్చి ఏమన్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు. అప్పుడు నోరు తెరిచాడంట ఆయన. ఏమన్నాడు, అంతవరకు నోరు తెరచలే. మొట్టమొదటి మాట అదేనా, యేసు శిలువ మీద పలికిన మాటల్లో మొట్టమొదటిది అది. తర్వాత 7 మాటలు పలికాడు కదా. మరి ఈ మాట ఎన్నో మాట మనకు తెలీదు కనుక ఏమన్నాడు, నువ్వు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత మాట, క్షణంలో సమయం దొరికింది, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. ఎంతమంది నాడు ఎంతమంది సమయము దొరక్క నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక సందర్భం చెప్తాను. ఒక ఓడలో 2 ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయన ఒకరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.
చంపడానికి సిద్ధంగా ఉండి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చంపాలనుకుంటున్నాడు. సమయం దొరకలే. చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతుంది, అవకాశం దొరికితే పోయి వేయాలా అని కాసుకొని ఉన్నాడు. అంతలేపే ఒక ఆయన పోయి పత్రిక ఇచ్చిండు. ఆ టైంలో కోపం, ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పత్రిక తీసుకుని అన్ని ముక్కలు తీసి చించి ముఖాన్ని కొట్టిండు. అతను సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే, ఇంకా సమయం దొరికింది, చంపడానికి సమయం దొరికితే ఇంకా తను చంపడానికి సిద్ధపడి తన వైపు చూసుకుంటే తాను చించినటువంటి ఒక చిన్న ముక్క తన కోటు గుండికి కరుచుకుందంట. చించి పారేసినటువంటి ముక్క దానికి కోటు గుండుకు కరుచుకుంది. అది చూస్తే అందులో సువార్త ఉందంట. ఆ చిన్న ముక్కలో దాని గుండా తాను మనసు మార్చుకున్నాడు, రక్షణ పొందాడు. ఆ సమయంలో తను కలిగిన కొద్ది సమయంలో తన మనసు మార్చుకోకపోయి ఉంటే హంతకుడు కాకూడదు, అతడు కూడా రక్షణ పొందాలా అని దేవుని యొక్క ప్లాన్. కనుక దేవుని ఉద్దేశాలు చాలా ఉంటాయి. మనకు తరుణాలు ఇస్తూ ఉంటాడు, మనకు అవకాశాలు ఇస్తూ ఉంటే దానిని మనము ఏం చేయాలి, సద్వినియోగపరచాలి. ఇక్కడ అంటాడు, నేను మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను. చూడండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిన కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టదు. మనసు మార్చుకోలే, వినలే. చాలామంది దేవుని మాటలు వినరు. చాలామంది చెప్పండి, దేవుని మాటలు వినరన్నమాట. ఎట్లా మాట్లాడతారంటే, ఏ విధంగా మాట్లాడతారు, విరుద్ధంగా మాట్లాడతారు, తమ జ్ఞానంతో మాట్లాడతారు. ఇర్మియా గ్రంథము చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథము 18:11 చదవండి. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోను ఇట్లనము చక్కపరుచుకొనుడి, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున. చూడండి, ఏం మాట ఇది, ఏమంటున్నాడు ప్రవక్త, ఏమంటున్నాడు? యూదా ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలతోనే, దేవుని ప్రజలతోనే అంటున్నాడు, అయ్యా మీ మీదికి దేవుని కోపం వస్తూ ఉంది, దేవుని ఉగ్రత వస్తూ ఉంది, కనుక మీరు మనసు మార్చుకోండి. అది ఎవరితో చెప్తున్నాడు? ఇది అన్యులతో కాదు, ఇశ్రాయేల్ ప్రజలతోనే, యూదా ప్రజలతోనే, దేవుని ప్రజలతోనే చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? 12వ వచనం, అందుకు వారు, చూడు, ప్రవక్త మాట నిష్ప్రయోజనం. ఉత్తదయ ఏంది నేను చెప్పేది? అట్లా, నీ మాట నిష్ప్రయోజనము. మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాము. చూడండి, ప్రవక్త చెప్తా ఉంటే ఇప్పుడు అంతే, దేవుని వాక్యం చెప్తా ఉంటే నువ్వేంది మాకు చెప్పేది? మా ఆలోచన ఉంది, మా ఆలోచన ప్రకారం నడుచుకుంటాం, కానీ నీ ఆలోచన ప్రకారం నడుచుకోవాలని ఏమీ. చూడండి, మీ ఆలోచన ప్రకారం ఎందుకు నడుచుకోవాలా? మా ఆలోచన ఉంది. చదువు.
మేమందరము చూడండి, వాళ్ళు మూర్ఖులని కూడా అర్థమైంది. మేము మూర్ఖులము కనుక మా మూర్ఖ ప్రవర్తన చొప్పుననే నడుచుకుంటాం, కానీ నీ మాట వినము. అబ్బా, ఎంత కఠినంగా చూడండి. మీరు అట్లే ఉండరా? మీరు ఎట్లుండరు? వింటామంటారా, వినమంటారా? వింటాం. అది దేవుని మాట ఏం చేయాలా? వినాల. దేవుని మాటలు మనం ఖచ్చితంగా వినాల. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో దినదినం వర్ధిల్లుతాం. దేవుని మాట వింటా రావాల. మేము వినాం, నువ్వు చెప్పేది మాకు అవసరం లేదు. ఇప్పుడు అంటున్నా, ఎక్కడగా ప్రతి సంఘాల్లో అందరూ అంటుంటారు, నువ్వేంది మా చెప్పేది, ముందు నువ్వు చూసుకో, దిగో అంటాడు. చాలా కఠినమైనటువంటి రోజులు, భయంకరమైన రోజులు. దేవుని వాక్యానికి చోటు అనేది లేదు. తర్వాత యోబు గ్రంథం కూడా చూడండి. యోబు గ్రంథం 21:16. యోబు గ్రంథము 21. రాసుకోండి బాగా, మీరు ఇంటికి పోయినాక బాగా ధ్యానించండి. 21. పద్నాలుగు చదువు. ఇది చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, తీసుకున్నారా? చదవండి, చూసుకోండి, మంచిది. మళ్ళీ చదవండి. మాకు అక్కర్లేదు. చూడు, మమ్మల్ని విడిచిపో. ఏంది మమ్మల్ని రోజు పీడిస్తూ ఉండవు. అది చాలామంది అనుకుంటా అంటారు, రోజు ఏందయ్యా రథన ఇది. కొందరు అనుకుంటారు. అయ్యా, ఒక ఆయన వచ్చిండు, అయ్యా మేము నిద్రపోవాలా లేదా అన్నాడు. చూడండి, ఒక 3/4 గంటని నిద్ర తట్టుకోలేవా? దేవుని మాట వినడానికి నీకు అంత కష్టమైపోయింది. ఇంకొక ఆయన ఏమంటాడు, అది వినలేము, చెవులు పెట్టినట్టే ఉందంట. చెవులు పెట్టినట్టే ఇక్కడ పక్కన ఇట్లుంది, వాళ్ళ ఇంట్లో చెవులు పెట్టినట్టు లేదు, ఇట్టున్నారు కదా, చెవులు పెట్టినట్టే ఉంది. చూడండి, అట్లా ప్రజలు ఉన్నారు. ఇంకా సంతోషించాలా? ఏమి సంతోషించాలా? తెల్లవారుజామున మంచి మాటలు వినబడతా ఉన్నాయి. ఈ దినం చిన్న ప్రార్థన చేసుకుందాం అని చిన్నగా ఏం చేయాలా, లేచి, ఒకవేళ లేకపోయినా కూడా కొంచెం మాటల పైన చెవి ఎగ్గి మనము వినాలి. అలా కాకుండా వస్తాయి ఆటంకాలు. అది సాతానికి ఇష్టం లేదు కదా. దేవుని మాటలు సాతానికి ఇష్టమా చెప్పండి? ఎట్లో ఒకటి ఎవరినో ఒకరిని లేపుతాడట, వానికి అనుకూలమైనటువంటి వాడిని లేపి అది మూయించేటట్లు చేస్తారు. అందుకే ఇక్కడ కూడా చూస్తే దేవుని ప్రజలే వాళ్ళు ఏమంటున్నారు, 14వ వచనంలో, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అవసరము లేదు. నీ జ్ఞానం గూర్చిన మాటలు మాకు అవసరం లేదు, నీ జ్ఞానం అవసరం లే. ఇంకా ఏమన్నాడు 14వ వచనంలో, నీవు మమ్మల్ని విడిచిపోము అని దేవునితో చెప్తారు. దేవునితోనే విడిచిపో అని చెప్పారు. ఇంకో చోట యోబు గ్రంథము 22:17. యోబు గ్రంథము 22:17 చదవండి. మరియమ్మ చదువు, మరియమ్మ గట్టిగా చదువు. ఇండ్లను నింపినను,
ఆ, దేవునితో అందరూ ఇక్కడ ఏమంటాడు, ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను. సమృద్ధిగా నీకు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, బీరువాలు ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కూడా ఏమో నింపినను, మా యొద్ద నుండి తొలగిపో అంటారు. మా యొద్ద నుండి తొలగిపోము. సర్వశక్తుడకు దేవుడు మాకు ఏమి చేయునని వారు దేవునితో, మాకేం చేస్తాడు దేవుడు? ఇంకా ఏం కావాలా? అన్నీ ఇచ్చానే, మంచి మంచి పదార్థాలు ఇచ్చానే, పదార్థాలతో నింపినే, నీళ్ళు బాగా సమృద్ధిగా ఇచ్చానే, ఇంకా ఏం కావాలా? సర్వశక్తుడకు దేవుడు మాకు ఏం చేయును? చూడండి, సర్వశక్తి దేవుడు మాకు ఏమి చేయును? కనుక ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 44:16. ఇర్మియా గ్రంథము 44:16. అప్పుడు తమ భార్యలు అన్ని దేవతలను ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహా సమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోస్లో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటలు మేము అంగీకరింపము. ఈ మాటలన్నీ కూడా మేము అంగీకరింపము. నీ మాటలు నువ్వు దేవుని గురించి చెప్తే మేము అంగీకరించము. ఇంకా ఏమంటారంటే, చాలా ఉంది, కింది వరకు చదివితే, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాం. మేమాయన మా పితరులను, మా రాజులను యూదా పట్టణమునకు యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపము వేదుము. తర్వాత ఏమంటాడు, ఆమెకు పానార్పణము అర్పింతుము. మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. చూడు, మేము ఆకాశరానికి మొక్కుతా ఉంటే మాకు అన్నీ బాగున్నాయి. యేసుని నమ్ముకుంటే అన్ని శ్రమలే. చూడండి, చాలామంది అనుకుంటారు యేసుని నమ్ముకుంటే ఏముండాయి. చాలామంది వస్తారు, ఆరంభంలో కొత్తగా వస్తారు, యేసు మీద ఆశపడి రక్షణ వార్త విని వస్తారు. వచ్చినాక ఈ శ్రమలకు తట్టుకోలేరు. అంటే శ్రమలు ఎందుకు వస్తాయి అంటే అందరికీ రావు, మళ్ళీ పొరపాటు పడతారు. రక్షణ పొందిన వారందరికీ శ్రమలే వస్తాయంటే కొందరికి శ్రమలు వస్తాయి, కొందరికి కలిమి వస్తుంది. వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు అలా చేస్తాడు. అందరికీ కష్టాలని లేదు, అందరికీ కష్టాలని లేదు. కొందరికి మేలు కూడా జరుగుతాయి. అన్ని సమృద్ధి, ఇప్పుడు మనం విన్నా కదా, సమృద్ధితో నింపుతాడు. మంచి పదార్థములతో నీ ఇంటిని నింపుతాడు, ఉద్యోగాలతో నీ ఇంటిని నింపుతాడు. నువ్వు శ్రమల ద్వారా దేవుని మహిమపరచాలనుకుంటే శ్రమలు ఇస్తాడు. మేళ్ళ ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలంటే మేళ్ళు ఇస్తాడు. అది మేళ్ళు ఇచ్చేది ఆయనే, శ్రమలు ఇచ్చేది ఆయనే. ఆయన ద్వారానే మనం ఏమవుతాము, మేలు అనుభవిస్తాము, తర్వాత కీడు కూడా అనుభవిస్తాం. శ్రమ వచ్చినప్పుడు కొంచెం తట్టుకోలేరు, అబ్బా అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బలపడి స్థిరపడి ఆ శ్రమల్లో తట్టుకొని బలపడి ఆత్మీయంగా వర్ధిల్లి గణపరచుకున్న వాళ్ళు, ఆత్మీయంగా వర్ధిల్లి దేవుని గణపరిచిన వాళ్ళు ఉన్నారు. కనుక తప్పు కనబడుతూ ఉంది. తప్పును మనం ఏం చేయాలా చెప్పండి? సరిదిద్దుకోవాలి. అది తప్పును సరిదిద్దుకోవాలి. దేవుని మాట వినాలా. ఒక్క మాట చూసుకుందాం.
యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. 19 చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల అది మనం ఖడ్గం పాలవుదామా, మంచి పదార్థాలు అనుభవిస్తామా? అది ఆయన మాట వింటే ఏమవుతుంది? మంచి పదార్థాలు. ఆయన మాట వినకపోతే ఖడ్గము పాలవుతాం. ప్రార్థన చేస్తాం. వినొద్దు, ప్రార్థన చేస్తారు. ఆమేన్. దయచేసి గమనించండి. మనకు 30వ తేదీ, ఈ నెల 30వ తేదీ మరి వివాహం, మందిరంలో వివాహం ఉంది. మరి షడ్రక్ విజయమ్మ వారి కుమార్తె చంద్రకళ, తర్వాత మధు అని కర్నూలు జిల్లాలో వారి యొక్క వివాహము 30వ తేదీ ఉంటుంది. పత్రిక ఇచ్చారు సంఘానికి. అందరికీ వారు ఇవ్వలేక సంఘం ఇచ్చారు కనుక సంఘంలో ప్రకటిస్తున్నాం. వారి తరపున ప్రకటిస్తాం. మాకు పత్రిక రాలేదు అని అనుకోకుండా మంగళవారం మన సంఘంలో జరుగుతుంది కనుక అందరం ఒక కుటుంబం, మనమందరం కూడా ఒక కుటుంబం. మన కుటుంబంలో జరుగుతుంది కనుక మనందరం కలిసి ఆ దినంలో ప్రభుని మహిమపరుస్తాం. మాకు పత్రిక ఇవ్వలేదు అనుకోవద్దండి దయచేసి. అందరి వాళ్ళ తరపున నేను ఇస్తున్నా, అంటే నేను చెప్తున్నా, ప్రకటిస్తున్నా. ఇదే పెళ్లి పత్రిక భావించి మీరందరూ కూడా ఆ దిన వివాహానికి రావాలి.
శుక్రవారము సంఘ ప్రార్థన ఉంటుంది. ఆదివారము యథావిధిగా 10 గంటలకు ఆరాధన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.